ఈ 3 డెంటల్ ప్రొడక్ట్స్ కొనడం ఆపేయండి. ట్రెండ్ని ఫాలో అవ్వాలని చెప్పి ఏది పడితే అది కొనేస్తూ ఉంటారు. అలా చేయకండి. వేస్ట్ ఆఫ్ మనీ. నంబర్ 1 చార్కోల్ టూత్ పేస్ట్. దీంట్లో అబ్రెజివ్స్ ఎలా ఉంటాయో ఎంత ఉంటాయో మనకు తెలియదు. దాంతో బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ అనేది వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సర్ఫేస్ స్టెయిన్స్ మాత్రమే పోతాయి. టూత్ షేడ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపించదు. నంబర్ 2 హార్డ్ బ్రిజిల్ బ్రష్. ఈ హార్డ్ బ్రిజిల్ బ్రష్ వాడడం వల్ల మీకు ఫ్రెష్నెస్ ఇమీడియట్ గా అనిపించవచ్చు, కానీ ఎనామిల్ పైన ఫ్రిక్షన్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎనామిల్ అరిగిపోతూ ఉంటుంది. సో పిక్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్, నాట్ హార్డ్ బ్రిజిల్ బ్రష్. నంబర్ 3 DIY హ్యాక్స్ ఆర్ నాన్ పెరాక్సైడ్ లైట్ కిట్స్. మనకి ఆన్లైన్ లో ఈ లైట్ కిట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతున్నాయి. దీంట్లో పెరాక్సైడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇన్ఎఫెక్టివ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఇరిటేట్స్ యువర్ గమ్స్. లెమన్ కానీ, బేకింగ్ సోడా కానీ, సాల్ట్ కానీ ఇలాంటివన్నీ టీత్ వైట్నింగ్ కి వాడేస్తూ ఉంటారు. DIY హ్యాక్స్ అన్నమాట. సో దీంతో మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎనామిల్ అనేది ఇంకా ఎక్కువ ఎరోడ్ అయిపోతుంది, కానీ దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కామన్ స్కామ్. I'll share you dentist approved whitening checklist.